అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అధికార విపక్ష కూటములు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. అయితే అధికార విపక్ష కూటములు తమ మిత్రపక్షాలకు సీట్లను సర్దుబాటు చేయడం చాలా క్లిష్టంగా మారింది. ఇక ప్రతిపక్ష మహాకూటమిలో మరొక 2 పార్టీలు చేరడంతో ఇప్పుడు ఏ సీట్లు ఎవరికి ఇవ్వాలి, మిత్రపక్షాలు కోరినన్ని సీట్లు ఇవ్వడం సాధ్యమవుతుందా అనే దానిపై మహాకూటమి తర్జన భర్జన పడుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార విపక్ష కూటముల్లో సీట్ల పంపకాలపై కసరత్తు మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార విపక్ష కూటముల్లో సీట్ల పంపకాలు క్లిష్టంగా మారాయి. ఓవైపు అధికార ఎన్డీఏకు సీట్ల సర్దుబాటు సవాల్గా మారిందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విపక్ష కూటమిలోకి మరో 2 పార్టీలు చేరడంతో విపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు మరింత క్లిష్టంగా మారనున్నట్టు తెలుస్తోంది. బీహార్లోని ప్రతిపక్ష మహాకూటమిలోకి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ నేతృత్వంలోని ఎల్జేపీ వచ్చాయి. ప్రస్తుతం మహాకూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ సహా 6 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు 2 పార్టీలు చేరడంతో మహాకూటమిలోని పార్టీల సంఖ్య 8కి చేరింది. అంటే మొత్తం 8 పార్టీలు 243 అసెంబ్లీ సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మహాకూటమి ఈసారి పెద్ద ప్లానే వేసింది. పశుపతి పరాస్ ను ఉపయోగించి చిరాగ్ పాస్వాన్ వర్గానికి చెందిన ఓట్లను విడగొట్టారని మహాకూటమి భావిస్తోంది. ముఖ్యంగా పాస్వాన్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఖగారియా ప్రాంతంలో గట్టి పోటీ ఇచ్చేందుకు మహాకూటమి వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. చాలా ఏళ్ల నుంచి పశుపతి పరాస్ ఖగారియాలోని అలౌలి నియోజకవర్గం నుంచి గెలుపొందుతున్నారు. ఇప్పుడు మరోసారి అక్కడి నుంచి విజయం సాధించాలని పశుపతి పరాస్ భావిస్తున్నారు. ఖగారియా ప్రాంతం నుంచి ఎల్జేపీ పరాస్ వర్గానికి 2 లేదా 3 సీట్లను మహాకూటమి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హజీపూర్ నుంచి పరాస్ ను బరిలోకి దింపి పాస్వాన్ ఓట్లను విడగొట్టవచ్చని మహాకూటమి భావిస్తోంది. అందుకు తగిన విధంగా ఎన్నికల ప్రణాళికలు రచిస్తోంది. అయితే జార్ఖండ్ ప్రభుత్వంలో జేఎంఎంతో కాంగ్రెస్ కు భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు బీహార్లో జేఎంఎంకు కనీసం 1 సీటైనా కేటాయించాల్సిన అవసరం ఉంది. బంకా, ముంగర్, భాగల్పూర్ స్థానాల్లో ఏదో ఒక సీటును జేఎంఎంకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాటును పరిశీలిస్తే ఆర్జేడీ 144 స్థానాల్లో బరిలోకి దిగి 75 చోట్ల విజయం సాధించింది. అప్పుడు కాంగ్రెస్ 70 స్థానాలకు గాను 19 చోట్ల గెలుపొందింది. సిపిఐ, ఎంఎల్ 19 నియోజకవర్గాల్లో పోటీ చేసి 12 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. సిపిఎం, సిపిఐ వరుసగా 4-6 స్థానాల్లో పోటీ చేసి చెరో 2 చోట్ల గెలుపొందాయి. దీంతో ఇప్పుడు గత ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం చేయాలని మహాకూటమి నేతలు భావిస్తున్నారు. మహాకూటమిలోని అన్ని పార్టీలకు సమన్యాయం జరిగేలా సీట్లను పంపిణీ చేసేందుకు కూటమి నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న మహాకూటమి అన్ని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును సజావుగా చేయాలని భావిస్తోంది. కూటమిలోని ఏ ఒక్కరికి ప్రాధాన్యం తగ్గకుండా అందరికీ సమన్యాయం చేయడం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మహాకూటమిలో పార్టీల సంఖ్య పెరిగినప్పటికీ ఆయా పార్టీల బలాబలాలను అంచనా వేసి తద్వారా సజావుగా సీట్ల పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతిపక్ష మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎందుకంటే బీహార్లోని అధికార కూటమిపై ఉన్న పూర్తి వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు అన్ని మిత్రపక్షాల మద్దతు తీసుకోవడం ద్వారా ఎన్డీఏను ఓడించవచ్చని మహాకూటమి భావిస్తోంది. మహాకూటమిలో చేరే పార్టీల సంఖ్య క్రమంగా పెరిగిన నేపథ్యంలో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికార ఎన్డీఏను ఓడించాలనే లక్ష్యంతో మహాకూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మరోవైపు అధికార ఎన్డీఏలో కూడా సీట్ల పంపిణీపై మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. చిరాగ్ పాస్వాన్, జితిన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా తమకు అధిక సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుండటంతో సీట్ల సర్దుబాటు అధికార కూటమికి క్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి ఫార్ములాను అనుసరించి సీట్ల పంపకాలు సజావుగా సాగేలా చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్లోని అధికార ప్రతిపక్ష కూటములకు సీట్ల సర్దుబాటు పెద్ద సవాలుగా మారింది.
ఆయా కూటముల్లోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా సీట్ల సర్దుబాటు చేయడం అంత సులువు కాదు. అందుకే ఎన్డీఏ మహాకూటములు తమ మిత్రపక్షాలకు సీట్ల పంపకాలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తకుండా పంపకాలను పూర్తి చేయాలని భావిస్తోంది.